సుజయచంద్ర గారు సూటిగా మీ మీద ఉండే ప్రధానమైన ఆరోపణ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు పాతగా ఉండే ఎవరైతే క్యాడర్ ఉందో వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఇప్పుడు సీనియర్ గా ఉన్న వాళ్ళని అంతంతగా మీతో అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఎంతవరకు అవుతుందనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా ఒక సవాల్గా చూపిస్తున్నారు. ఎప్పుడైతే ప్రత్యర్థి బలవంతుడో, ఇంతకుముందు పార్వతీపురం ఒక లెక్క, నేను వచ్చిన తర్వాత నుంచి తెలుగుదేశానికి పార్వతీపురంలో ఒక లెక్క అండి కన్సిడర్ చేస్తే. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉన్న పార్వతీపురాన్ని ఉలిక్కి పడేటట్టు చేశాను. ఒకే ఒక మాట, పార్వతీపురం ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడున్న శాసనసభ్యుడి చేయని అవినీతి లేదు. ఫ్యామిలీ సెటిల్మెంట్లు ఆయన చేస్తాడు, ఇద్దరు భార్యాభర్తల మధ్యన సెటిల్మెంట్ ఆయనే చేస్తున్నాడు. నువ్వు బండి కొనుక్కుని డ్రైవింగ్కి వెళ్ళాలంటే ఆయన ఉండాలి మధ్యలో. ప్రతి దానికి ఒక లెక్క ఉంది. ఆ జే ట్యాక్స్, ఈ జోగారావు ట్యాక్స్ ఏదైతే ఉందో వాటిని ప్రశ్నించే వ్యక్తి లేడు, సూటిగా అడిగేవాడు లేడు. నేను వచ్చిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఏదైతే జే ట్యాక్స్ ఉందో మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, మీ సీనియర్ లీడర్లు ఎవరో మాట్లాడలేదు. వాళ్ళకి జే ట్యాక్స్ ఏమైనా కట్టుంటాడు ఆయన ఏమైనా? అది మనకు తెలియదు సార్. అంటే ఒక్కొక్కరు రాజకీయాలు కొందరు ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హుందాగా మాట్లాడతారు, కొందరు శుచిమెత్తగా మాట్లాడతారు, కొందరు కొండ బదిలినట్లు మాట్లాడతారు. సో నేను కొండ పగలగొట్టేటట్టు మాట్లాడతాను. కొందరు ఇండైరెక్ట్గా చెప్తారు అర్థం చేసుకోవడానికి. సో నాకున్న పరిజ్ఞానం కానీ నాకున్న అలవాటు కానీ చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా ఎవరికి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి చెప్పేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తాను. అది నాకున్న అలవాటు. ఈ అలవాటులో డైరెక్ట్గా అడగడం కూడా సమంజసం. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పోరాడేటప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే ప్రసక్తిలో